మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు ముగిశాయి. ఎలాంటి నగదు దొరకపోవడంతో తెల్లారుజామున వెనుతిరిగిన స్పెషల్ స్క్వాడ్ బృందాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తను అన్ని వ్యవహారాల డిజిటల్ మోడ్లో చేస్తానని, నగదు ఉపయోగించనని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆధారాలు అందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ అకారణంగా తన ఇంట్లో నగదు దొరికిందని తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌడిన్య అందిస్తారు. కౌడిన్య, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో సోదాలు ముగిశాయి. ఎన్నికల నేపథ్యంలో కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో అధికారులు కూడా నిన్నటి నుండి ఈరోజు ఉదయం వరకు కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలాంటి అమౌంట్ దొరకకపోవడంతో ఇప్పటికే అక్కడికి వచ్చిన స్పెషల్ స్క్వాడ్ బృందాలు, అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు కూడా వెనుదిరిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు పోలింగ్ దగ్గర పడుతుండటంతో మరోవైపు ప్రముఖుల ఇళ్లపై కూడా దర్యాప్తు సంస్థలు వరుసగా కూడా దాడులు, సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, పలువురు రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇతర వ్యాపారవేత్తల ఇంట్లపై కూడా దాడులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కూడా ఎలక్షన్ స్క్వాడ్ సిబ్బంది కూడా, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, ఆదాయ శాఖ పన్ను అధికారులు కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మనం చూసాము. అయితే నిన్న రోడ్ నెంబర్ 42 లో కూడా ఏకే గోయల్ ఇంట్లో కూడా సాయంత్రం నుండి కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అంటే కాంగ్రెస్ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏకే గోయల్ ఇంట్లో భారీ ఎత్తున కూడా నగదు కూడా డంపు చేశారని, ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చెందిన నాయకుడికి అతను సపోర్ట్ చేసి ఇక్కడ నుండి అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపణ నేపథ్యంలోనే ఇక్కడికి అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుండి కూడా ఉదయం వరకు సోదాలు నిర్వహించారు. అయితే నిన్న ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు కూడా పలు ఆరోపణలు చేశారు. ఆ పోలీసులు రాకే ముందే అక్కడి నుండి ఆరోపణ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్త చోటు చేసిన నేపథ్యంలోనే లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది ఇక్కడనే నిన్న అక్కడికి మల్లు రవి, అదేవిధంగా అజారుద్దీన్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా వచ్చి నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. తమ ఐటీ శాఖ అధికారులందరూ కూడా, ఐటీ శాఖ అధికారులు, అదేవిధంగా స్క్వాడ్ పోలీసులు కూడా తనిఖీలకు వచ్చి తమపై దాడి చేయడం, లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూడా వాళ్ళు పట్టుబడిన పరిస్థితి మనకు కనిపించింది. అది ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను కూడా చెదరగొట్టి సోదాలు అయితే నిర్వహించిన పరిస్థితి మనకు కనిపించింది. మొదటగా కూడా వచ్చిన తర్వాత తనిఖీలు ఓకే, రైట్. థ్యాంక్ యూ కౌడిన్య.